రైతు నేస్తం గోవు. రైతులకి బాగా ఉపయోగపడేది గోవు. వాళ్ళకి చాలా సులువు దాన్ని మేపడం అనేది. కష్టపడక్కర్లేదు. నేనెక్కడా ఏది కొని తేవక్కర్లేదు. వాళ్ళకి పండిన పంటల్లో దానికి తృణాలు అర్పిస్తే చాలు. ఆ గడ్డి చాలండి. పచ్చగడ్డి చాలు, ఎండుగడ్డి చాలు, వరి గడ్డి చాలు దాన్ని మేపాలంటే. నీళ్లు సరే, నీళ్లు మనకు ఊరికే వస్తున్నాయి. నీళ్లు దాన్ని బట్టి అంతే రైతు చేయవలసిన పని. కానీ రైతుకి అది చేసే ఉపయోగం ఎంతంటే పాడి పంట ఇస్తుంది. అనారోగ్యాలు లేకుండా కాపాడుతుంది. ఆర్గానిక్ ఫుడ్ ఇస్తుంది మనకి. వాతావరణ కాలుష్యాన్ని భూమిలో ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్ అవి ఉపయోగించడం మూలాన కలుషితమైన భూసారాన్ని అది రక్షిస్తుంది. రూపాయి ఖర్చక్కర్లేదు. ఏ ఎరువులు, పురుగు మందులు కొనక్కర్లేదు. క్యూలో నిలబడక్కర్లేదు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ అక్కర్లేదు. గవర్నమెంట్‌ని బతిమాలక్కర్లేదు. గో సంతతిని కనుక పెంచగలిగితే రైతుకి 100కి 100 పాళ్ళు అది స్నేహం. అది మరిచిపోయి పరుగులు పెట్టి ఏవో మార్గాలు చూస్తున్నారు తప్ప రైతుకి నేస్తం అనేది గోవే. రైతు ఎప్పుడైతే గో సంపదను కాపాడుకుంటాడో వాడికి ఏమాత్రం లోటు ఉండదు. రైతుల ఆత్మహత్యలు అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా అప్పులు చేయడం అవసరం లేదు. గోవుల్ని పెంచగలిగితే చాలు వాడు. గోవుని తన నేస్తంగా చూసుకొని ఆ గోవుల్ని పోషణ కనుక సరిగ్గా చేయగలిగితే వాడికి తిండి లోటు ఉండదు. వాడి కుటుంబ పోషణకి లోటు ఉండదు. వాడి వ్యవసాయానికి లోటు ఉండదు. వాడి ఔషధాలకు లోటు ఉండదు. దేనికి రైతుకి లోటు ఉండదు. చాలా దగ్గర. రైతుకి చాలా దగ్గరైంది ఏంటంటే గోవు. మిగిలిన పశువుల కంటే వాటిని పోషిస్తారు కానీ గోవు అంటే ఎక్కువ ఉండడం. అలాగే గోవు రైతులకి చాలా ఇంపార్టెంటు. గోవుని దానం చేస్తే గోవుని కనుక రైతులకి ఇచ్చినట్టయితే వాడి పాడి పంటలు వాడికే అభివృద్ధి వస్తుంది. పైగా ఆ గోవు సంతానాభివృద్ధి జరుగుతుంది. గోవు ఐశ్వర్యం, గో ధనం పెరుగుతుంది అనే ఉద్దేశంతో నిజామాబాద్ రాజమౌళి గుప్తా గారని ఒకాయన ఏ గోవునైనా సరే రైతులకు ఫ్రీగా ఇచ్చేయడం. మీరు పెంచుకోండి. వీటి సంతానాభివృద్ధి జరిగేట్లా చూడండి అని రైతులకి గోవుల్ని దానం చేశాడు. 200, 300 గోవుల్ని ఇచ్చాడు. అవి ఎంతమంది సంతానాన్ని ఇచ్చాయో, ఎంత పెరిగాయో, వేలకు వేలు ఆవులు తయారవుతాయి. అలాగా మన గోదానం అంటే బ్రాహ్మణికి ఇవ్వాలి గోదానం, ప్రత్యామ్నాయ గోదానం ఇవన్నీ కాకుండా రైతులకి కనుక గోవుల్ని మనం సప్లై చేసినట్టయితే వాళ్ళు దాన్ని పెంచుకోగలిగినట్లయితే ఈ పాడి పంటలకి లోటు ఉండకుండా మన దేశ సౌభాగ్యానికి, మన గ్రామ అభివృద్ధి కనుక ఎప్పుడైతే చెందిందో, గ్రామం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో మన గోవుల మూలాన్ని వీళ్ళు పట్టణాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. పట్టణాల్లో జనాభా పెరిగిపోవాల్సిన అవసరం ఉండదు. పట్టణాలకు వెళ్ళి కూలి పని చేసుకుని బతకవలసిన అవసరం ఉండదు. రైతే రాజు అండి. గ్రామాల్లో రైతు ఒక రాజుగా బతకచ్చు. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నీ మీద ఆధారపడాలి ఎవరైనా. ప్రభుత్వాలే నీ మీద ఆధారపడాలి. అలాంటి రైతుని నిలబెట్టి వెన్నెముకలా నిలబడేది ఆవు. ఈ ఆవుని కనుక ఎప్పుడైతే రైతులు గ్రహించి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుని అది నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ డాక్యుమెంటరీస్‌గా, ఫిల్మ్స్‌గా చేసి రైతులకి ఎక్కించవలసిన అవసరం ఉంది. రైతులు కనుక పూర్తిగా దాన్ని ఏకీభవించి దాన్ని తెలుసుకొని ఎప్పుడైతే గోవుల్ని పోషించగలిగినప్పుడు దాని గో సంపద అభివృద్ధి చెంది మన భారతదేశానికి ఏ లోటు రాదు. ఏ వైరస్‌లు రావు. ఏ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టిన వాళ్ళవుతారు. ఈ వరదలు, భూకంపాలు రాకుండా చేయగలుగుతారు. ఎన్ని చెప్పినా చాలా తక్కువే. ఈ విషయాల్ని శాస్త్రీయంగా శాస్త్రాల్లో వేదం అంటే శాస్త్రం. వేదాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. వేదాల్లో చెప్పింది పాటించాలి. ధర్మం రక్షతి రక్షిత అని ఎందుకొచ్చింది? వేద ప్రమాణం ఎప్పటినుంచో వస్తున్నాం మనకి. దాన్ని మనం
ఉపయోగించుకుని గోవుని కనుక ఎప్పుడైతే రక్షించుతామో మన భారతదేశ సంపదకి ఏ లోటు ఉండదు. మనం 10 మందికి ఉపయోగించుతాం కానీ ఈ పరోపకారి అయినటువంటి గోవుని ప్రతి రైతులకి ఎక్కువ బాధ్యత ఉంది. వైశ్యుల మీద ఎక్కువ బాధ్యత పెట్టాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా వైశ్యులు ఇదే వృత్తిగా పెట్టుకోవాలి. గోవుని రక్షించడమే వాళ్ళ జయంగా పెట్టుకోవాలి అని అన్నాడు. అలాగా శాస్త్రాలు చెప్పి బ్రాహ్మణులు అందరికీ తెలియజేసేట్లాగా గోవు గురించి తెలియజేయమని శాస్త్రజ్ఞులకి బ్రాహ్మణులకి ఆదేశించాడు భగవంతుడు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరికీ కూడా చట్టాల్లో ఉన్నది ఏంటంటే గోవుని రక్షించండి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. గోగీత అందుకే ఈ అందరికీ ఉపయోగించేట్లాగా గోవుని రక్షించాలి అని చెప్పడానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా ప్రచారం చేస్తూ గోవుని ఈ ప్రతి ఒక బిచ్చగాడు కూడా తనకు వచ్చిన 10 రూపాయల్లో ₹1 ఒక పైసా గోవుకు పెట్టమన్నాడు. అలాగే మరి వ్యాపారస్తులు కోట్లు సంపాదించేవాళ్ళు పట్టుకెళ్ళి హుండీలో వేద్దామని అనుకోకూడదు. గోవుకి పెట్టాలని అనుకోవాలి. అది చాలు భగవంతుడికి చేరుతుంది. అది గోవు రక్షించబడుతుంది. గోవుని ఎప్పుడైతే రక్షిస్తామో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందిస్తాడు. గోవు ఎప్పుడైతే కష్టాల్లో ఉందో తను వచ్చి కాపాడుతాడు. గోవుని రక్షించిన వాళ్ళ యొక్క బాగుని ఆయన చూస్తాడు. గోవు ఎలా అయితే మనం రక్షిస్తుందో భగవంతుడు కూడా గోవుని శ్రీరాముడుగా ఉన్నప్పుడు గోవుని రక్షించలేకపోయాను అని చెప్పి రాజ్యభారంతో గోవుని రక్షించలేకపోయానేమో తప్పులు చేసానేమో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తి గోవుని పాలించాడు. గోవులు పాలకుడుగా గోపాలకుడుగా పాలేర్లుగా గోవుల్ని రక్షించడానికి 24 గంటలు వాడితో ఉండి వాటి మధ్యలో నేను ఉండాలి, నా చుట్టూ గోవులు ఉండాలి అని కోరుకుని రాధాకృష్ణులు ఇద్దరూ కూడా గోవుని ఎంత ఇదిగా చూశారో వాళ్ళకి వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు మనం ఎందుకండి ఇలా ఉండిపోతున్నాం అని ఒకసారి ఆలోచించుకొని ఈ గోవుని రక్షించవలసిన బాధ్యత ప్రతి వాళ్ళు తీసుకోవాలి. తను తెలుసుకోకపోయినా తెలుసున్న వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకునేనా గోవుని రక్షించడానికి కృష్ణ పరమాత్మ కంటేనే మనం కృష్ణ పరమాత్మ గోవు పేడ పొలుముకునేవాట, స్నానం చేసేవాట గోవు. అంటే ఆయనకి వేరే ఏం దొరకలేదా? గోమయంతో ఎందుకు చేశాడు? గోమూత్రాన్ని ఎందుకు స్నానం చేశాడు? అంటే దాంట్లో ఉన్న పవర్ ఆయనకి తెలుసును. 3,000,000 దేవతలు గోవులు. లక్ష్మీదేవి నీలో నాకు కొంచెం స్థానం ఇవ్వమని గోవుని అడిగితే ఒప్పుకోలేదుట. నువ్వు చెంచల లక్ష్మి నాతో ఉండద్దు అంటే బతిమాలేయట ఆవులన్నీ కలిసి. అప్పుడు ఆవులుంటే మా గోమయంలో గోమూత్రంలో నువ్వు నివసించాలంటే లక్ష్మీదేవి చాలా నాకు అదృష్టం, మీ గోమయంలో గోమూత్రంలో నన్ను ఉండమన్నారు అని చెప్పేసి. ఇలాగా ఈ లక్ష్మీదేవి కూడా గోమాతని గోమయాన్ని ఆశ్రయించింది. సో ఇలాంటి పవిత్రమైన గోమయాన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అది చేయకూడదు. దాని మలమూత్రాలు కూడా అంత విలువైనవని తెలుసుకుంటే ఇంకా దానికి వేరే ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు. గోవుని మనం రక్షించడానికి ఎంతవరకు మనం తెలిగిపోయినా ఎప్పుడైనా తెలుసుకుని గోవుని రక్షిద్దామని ప్రతి వాళ్ళు ప్రమాణం చేసి గోవుని రక్షించడానికి మొదలు పెడితే అది గోధనం మన కాపాడుతుంది. ఇలా ఎన్నో విషయాల్ని మనం శాస్త్రాల్లో వేదాల్లో ఉన్న విషయాల్ని మనం తెలుసుకొని దాన్ని అనుసరించినట్లయితే మనం లబ్ధి పొందుతాము అని చెప్తాను.